వనపర్తి కాంగ్రెస్ లో మరోసారి అసమ్మతి రాజుకుంది. ఒకవైపు మేఘారెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించి డబ్బులిచ్చి టికెట్ కొన్నారు అని చెప్పి ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి చిన్నారెడ్డి ఆరోపిస్తుంటే, మరోవైపు చిన్నారెడ్డి పూర్తిగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి పనిచేస్తున్నారు అని చెప్పి మేఘారెడ్డి ఆరోపిస్తూ ఏకంగా ఢిల్లీకి బయలుదేరి అక్కడ ఖర్గేని కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఏకంగా చూస్తుంటే గనక ఇది ఢిల్లీకి చేరినట్టుగా కనిపిస్తుంది. పంచాయతీ పూర్తిగా మేఘారెడ్డి ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ ఖర్గేను కలిసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు దీనిపైన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? రైట్ రవిచంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో చాలా పెనుమార్పులు కనబడతా ఉన్నాయి. మొత్తం సంచలనంగా మారుతూ ఉంది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం. ఇప్పుడు ఆల్రెడీ కొండ సురేఖ, కొండ సుష్మిత ఆ వివాదం ఇంకా కొనసాగుతుంది. మనం ఇప్పటి వరకు అదే మాట్లాడుకుంటున్నాం. ఎమ్మెల్యేలు అందరూ కూడా భేటీ అయ్యారు, ఆమెను పార్టీలోంచి తీసేయాలి, సస్పెండ్ చేయాలి అని. ఇది ఒక వైపు ఉంది. మరొక వైపు ఒక 4-5 రోజుల క్రితము చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మీద, మెగారెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు. డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు. అది కూడా ఇండైరెక్ట్లో అది పార్టీని అన్నట్టే. ఎందుకంటే డబ్బులు ఇవ్వడం అంటే ఎవరికి పార్టీకి ఇచ్చో లేకపోతే ఎవరికో ఇచ్చి తెచ్చుకున్నట్టే అని భావిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. మొన్న వచ్చేసి మెగారెడ్డి సంబంధించిన అందరూ కూడా నిన్న మొన్న 2 రోజులు కూడా గాంధీ భవన్కు వందలాది మంది మెగారెడ్డి యొక్క కార్యకర్తలు, అనుచరులు వనపర్తి నుంచి గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్కి వచ్చి వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేశారు, చిన్నారెడ్డి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక సీనియర్ కాంగ్రెస్ నేతగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా క్యాబినెట్ హోదాలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈ కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు, లేకపోతే అక్కడున్న ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేయడము, అక్కడున్న కార్యకర్తలందరూ కూడా పీసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ యొక్క ఫిర్యాదును బేస్ చేసుకొని మల్లురవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ సంఘం ఏదైతుందో వాళ్ళు వెంటనే షోకాజ్ నోటీస్ ఇచ్చారు, 3 రోజులలో వివరణ ఇవ్వాలని. ఈ రోజు వచ్చేసి మనం చూసాం, చిన్నారెడ్డికి సంబంధించిన వాళ్ళందరూ కూడా గాంధీ భవన్కి వచ్చారు. ఆయన అనుచర వర్గం వచ్చారు, ఆయన కార్యకర్తలు వచ్చారు, ఆయన మద్దతు పలికే వాళ్ళందరూ కూడా వచ్చి లేదు చిన్నారెడ్డి కరెక్టే, మెగారెడ్డి మీదే చర్యలు తీసుకోవాలని వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఇలా ఉంటే మెగారెడ్డి ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసినట్టుగా మనకు సమాచారం వచ్చింది. అతను కలిసి చిన్నారెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి. చిన్నారెడ్డి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. నాకు వచ్చే టికెట్ అని రకరకాల వ్యాఖ్యలు, అక్కడ ప్రియారిటీ లేదు, ఇవన్నీ కూడా చిన్నారెడ్డి చేయడం. దీంతోపాటు మెగారెడ్డి ఆయన బీఆర్ఎస్కు మద్దతుగా, బీఆర్ఎస్ వాళ్లకు సపోర్టుగా నిలుస్తున్నాడు, బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తున్నాడు. అందుకనే కాంగ్రెస్ పార్టీని విమర్శించాడని ఆయన ఇప్పుడు ఖర్గేకు ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీకి వెళ్ళి మల్లికార్జున ఖర్గేని కలిసి చిన్నారెడ్డిపై వేటు వేయాల్సిందే, చిన్నారెడ్డిని పార్టీ నుంచి తీసేయాల్సిందే, ఆయన వ్యాఖ్యలు పార్టీకి చాలా నష్టము, ఇలాంటివి కనుక మనం ఎంకరేజ్ చేస్తే వనపర్తే కాదు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది మారుతుంది అనేది మెగారెడ్డి యొక్క వర్షన్. దీంతో ఇప్పుడు గాంధీ భవన్ నుంచి ఈ బాల్ ఏదైతే ఉందో ఢిల్లీ కోర్టులో పడింది. ఒకవైపు కొండాది నడుస్తూనే ఉంది. ఇప్పుడే ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు 20 పైగా. ఈ గొడవ ఇట్లా నడుస్తూ ఉంటేనే ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళడము, ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ లేడు, లండన్లో ఉన్నాడు. ఇవన్నీ రాష్ట్ర కాంగ్రెస్లో చక్కచక్క మార్పులు జరుగుతున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీకి ఏం జరుగుతుంది, ఏమవుతుంది? అధికారంలో కాంగ్రెస్ పార్టీ పథకాలను లేదంటే ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ అధికారం రావడానికి, లేదంటే ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసి ముందుకెళ్లాల్సిన కాంగ్రెస్ పార్టీలో మరి ఏంది గొడవలు, ఏంది లుకలుకలు, ఏంది అంతర్గత కుమ్ములాటలు అనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా తలబట్టుకుంటున్నారు. ఎందుకు ఈ సీనియర్లు అందరూ ఇలా గొడవ పెట్టుకుంటున్నారు? చాలా కాలం నాటు పదవులు అనుభవించారు, 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రి పదవులు అనుభవించి ఇక జీవితాంతరం క్యాబినెట్లో ఉండాలి, జీవితాంతరం ప్రభుత్వ నిధులు రావాలి అంటే కష్టం కదా, కొన్నిసార్లు మాజీ అవక తప్పదు అనేది చాలామంది కార్యకర్తలు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొస్తే ఈ సీనియర్లందరూ ఒకరి మీద ఒకరు గొడవ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసేలాగా ఉందని చాలామంది కాంగ్రెస్ సామాన్య కార్యకర్తలందరూ కూడా వాపోతున్న పరిస్థితి. రవిచంద్ర.
అంటే ఇప్పుడు చిన్నారెడ్డి పైన యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా రాజ్ కుమార్? అంటే మరోవైపు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరే విధంగా చిన్నారెడ్డిని తప్పించే అవకాశం ఉన్నాయి, ఇక మేఘారెడ్డిని తప్పించే అవకాశం, లేదా గతంలో కూడా నోటీసులు ఇచ్చినట్టుగా ఇద్దరిని కూర్చోబెట్టి సయోధ్య కూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? రైట్, వాస్తవానికి అయితే ఒక నియోజకవర్గంలో ఇద్దరికి ఏదన్నా అంటే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యేలకు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు గజ్వేల్లో కూడా జరిగింది, జైరాబాద్లో జరిగింది, పాలకుర్తిలో జరిగింది, తర్వాత తుంగతుర్తిలో ఆల్రెడీ ఇంకా కంటిన్యూ అవుతుంది. చాలా నియోజకవర్గాల్లో కొత్త వాళ్లకు, పాత వాళ్లకు, మాజీలకు, ప్రజెంట్ వాళ్ళకు గొడవలు జరుగుతాయి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే తన కార్యకర్తలకు, తన అనుచర వర్గాన్ని పదవులు ఇప్పించుకోవడము, నిధులు ఇప్పించుకోవడం ఇవన్నీ సర్వసాధారణం. అలాంటప్పుడు అటున్న పాత ఆయన ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన కూడా కాంగ్రెసే. సో ఆయన కొంచెం ప్రియారిటీ తగ్గుతుంది, ప్రోటోకాల్ తగ్గుతుంది. సో వీటి ఉద్దేశంలో కాస్త గొడవలు జరుగుతాయి. ఇవి ఇప్పటివరకు చూసాం. గాంధీ భవన్లో స్వీట్లు ఇచ్చి, చేతులు కలిపేసి, షేక్ హ్యాండ్లు ఇచ్చి, అలాయ్ బాలాయ్ తీసుకొని వాళ్ళను గాంధీ భవన్ నుంచి పంపించి మీరు పని చేసుకోండి అన్నారు. వాస్తవానికైతే అది తాత్కాలికమైన మేకపే. ఇంటర్నల్గా వాళ్ళ గొడవలు ఉంటాయి. ఎందుకంటే రాజకీయాలు చాలా వైరుధ్యంగా ఉంటాయి. ఎందుకంటే అధికారమే, ఎమ్మెల్యే కావడమే, ప్రజాప్రతినిధి కావడమే, ఇంకేదో ముందుకెళ్ళడమే లక్ష్యంగా ఉంటుంది. కానీ రాజీపడడం అనేది చాలా తక్కువ. ఏదో పీసీ చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు, గాంధీ భవన్ కాబట్టి అట్లా వింటున్నట్టు చేస్తారు. కానీ మళ్ళీ ఆ ఎలక్షన్ ముందు అది ఖచ్చితంగా మళ్ళీ కుమ్మలాట్లు బయటపడతాయి. ఇప్పటివరకు ఆ రాజీ చూసాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే మరి అది ఆ సీట్ల వరకే షేక్ హ్యాండ్ ఇచ్చి పంపిస్తారా? అట్లయితే కనబడతలేదు. అట్లయితే ఇప్పుడు ఆయన ఖర్గే దగ్గరికి ఢిల్లీకి వెళ్ళాడు. సో ఢిల్లీకి వెళ్తే ఖచ్చితంగా అది కొంచెం పెద్ద ఇష్యూనే అవుతుంది. చిన్నారెడ్డిని సస్పెండ్ చేయాలి, కానీ కాకపోతే చాలా సీనియర్ నేత. 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి పలుసార్లు మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, క్యాబినెట్ ర్యాంకులో ఉన్నాడు. ఆయనే 10 మందికి సమాధానం చెప్పాలి. ఎవరైనా గాడి తప్పితే, మాడ దోలితే ఆయనే సమాధానం చెప్పాల్సిన ఆయనే ఈరోజు ఆయనే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చిన్నారెడ్డిని సస్పెండ్ చేసే అంత ధైర్యం చేస్తారా? ఒకవేళ చేస్తే మరి దానికి పర్యవసనాలు ఎలా ఉంటాయి? మెగారెడ్డి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే కాబట్టి ఆయన మీద ఎలాంటి చర్య ఉండదు. ఎందుకంటే కామెంట్ చేసింది ఈయనే. కాబట్టి ఏమైనా చర్యలు తీసుకుంటే ఈయన మీద తీసుకోవాలి. ఇప్పుడు జీవన్ రెడ్డి, నేను మరో జీవన్ రెడ్డి అవుతా అన్నాడు. మరో జీవన్ రెడ్డి అవుతా అంటే అక్కడ దాకా పీక్ లెవెల్ దాకా ప్రెస్టేజ్ వెళ్ళిపోయింది. అది ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. సో జీవన్ రెడ్డిని వదులుకుంది కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యాఖ్యలు చేస్తే. ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. సో మేబీ చెప్పలేం, చిన్నారెడ్డిని కూడా వదులుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జెన్జీ కావాలంటున్నారు, యువత కావాలంటున్నారు, యువకులకు అవకాశం అంటున్నారు. ఆల్రెడీ అసెంబ్లీలో ఒక ప్రత్యేకమైన సమావేశం పెట్టి ఏజ్ని కూడా, ఓటక్కు ఏజ్ని కూడా తగ్గియాలని రేవంత్ రెడ్డి ఆల్రెడీ మాట్లాడాడు. సో ఈ నేపథ్యంలో కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి ఈ ఎవరైతే సీనియర్లు కురు వృద్ధులు ఉన్నారో వాళ్ళందరినీ బయట నుంచి ప్రయత్నం చేస్తారా? ఆ ధైర్యం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? మరి ఢిల్లీ నుంచి ఆదేశాల ప్రకారం నడుస్తుంది, ఇక్కడ ఆదేశాలు కాదు. సో ఏదైనా ఢిల్లీ అస్సాం పెద్దలు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ వ్యవస్థ అంతా నడుస్తుంది. కాబట్టి ఈ పంచాయతీ అయితే చిన్నారెడ్డి వర్సెస్ మెగారెడ్డి పంచాయతీ ఢిల్లీకి వెళ్ళింది. సో ఢిల్లీలో డిసైడ్ అవుతుంది. మరి ఒక్కసారిగా ఒకటి కాదు, ఒక్కసారిగా 4 అయిపోయాయి. జగిడి ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన కూడా సస్పెండ్ చేశారు. ఆయన అంటే ఎల్బీ నగర్ సంబంధించిన ఒక నేత, మామూలు నేత. కానీ ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుతం కొండ సురేఖ మినిస్టరు, సో రేవూరు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే, ఈ వ్యవహారం అంతా ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీ కాస్త తలనొప్పిగా మారింది. రేవంత్ రెడ్డి అయితే మరి విదేశీ పర్యటనలో ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద అయితే ఇలాంటి ఎంకరేజ్ చేయొద్దు అనేది అయితే పార్టీలో వినబడుతుంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.